డోర్వేకి స్వాగతం. ఎమాన్యుయల్ టు సెల్ఫ్. So human being has come with the possibility of being a completely conscious being rather than a compulsive one. అసలు ఈ హ్యూమన్‌కి మనం ఎవరినైతే హ్యూమన్ రిఫర్ చేస్తున్నామో వాళ్ళకి, ఒక యానిమల్‌కి ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. సద్గురు చెప్పినట్టు యానిమల్‌కు ఇన్‌స్టంట్ బేస్డ్‌గా దాన్ని ఆపరేట్ అవుతుంది లైఫ్ అంతా. ఆకలేసింది, అన్నం తింది. హార్మోన్ యాక్టివిటీ చూపించింది, సెక్స్‌లో పాల్గొంది. నిద్రొచ్చింది, పడుకుంది. సింపుల్. ఎప్పుడైతే దాని స్టమక్ ఫుల్ అయిందో అయిపోయింది. ఫుల్‌ఫిల్ అయిపోయినట్టే అది. అందుకని నేను అద్భుతమైన టైగర్ అవ్వాలి. ఫాస్టెస్ట్ రన్నింగ్ టైగర్ కింద అవ్వాలి. అతి క్రూరమైన టైగర్ అవ్వాలి నేను. మంచి టైగర్‌ని అవ్వాలి. ఇలా ఏం ఉండదు. సో, బేసిక్ లైఫ్ నీడ్స్ ఏవున్నాయో ఫుల్‌ఫిల్ అయితే చాలు. ఆటోమేటిక్‌గా అవి ఏ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయిపోయినట్టే వాటిది. బట్ హ్యూమన్ లైఫ్ అలా కాదు కదా! బేసిక్ నీడ్స్ నిండిపోయినంత మాత్రాన ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వదు. అలా అనుకుంటే ఈ ప్రపంచంలో పొజిషన్స్ పొందటం, ఆతృత ఉండేదే కాదు. స్వార్థం అనేది ఉండేదే కాదు. మనిషికి ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలని కూడా ఉంటుంది కదా! ఎంతున్నా ఇంకా కావాలని ఉంటుంది కదా! సపోజ్ నాకు దగ్గర దగ్గర ఒక 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఒక కొత్తగా ఒక ఫ్రెండ్ వస్తుంటే నేను వద్దంటానా? నా దగ్గర ఆల్రెడీ 10,00,00,000 ఆస్తి ఉందనుకుందాం. ఎవరో డొనేట్ చేస్తున్నాను 50,000 అంటే వద్దంటానా? సో, నెవర్ అలా జరగదు. సో, అప్పర్ లిమిట్ లేదు అంటాడనుకునే 'జగ్గి వాసుదేవ్' గారు. మరి జెనెటికల్‌తో పరంగా మాట్లాడుకుంటే నియరెస్ట్ చాలా ఇంటెలిజెంట్ అనుకునే చింపాంజీలో ఉండే స్పీషీస్ ఏదైతే ఉందో, దాని యొక్క డీఎన్ఏ స్ట్రక్చర్‌కి, దాని యొక్క జీన్ యొక్క టోటల్ మ్యాపింగ్‌కి, హ్యూమన్ యొక్క జీన్ మ్యాపింగ్‌కి డిఫరెన్స్ లెస్ థాన్ 2%. మరి మనిషి యొక్క ఇంటెలిజెన్సు, మనిషి యొక్క ఉన్న యాక్టివిటీ, ఫంక్షనాలిటీతో పోల్చుకుంటే ఈ 2%తో ఎక్స్‌ప్లెయిన్ చేయగలమా? సో, బియాండ్ జెనెటిక్స్ దేర్ ఈస్ సంథింగ్ అనే డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది ఈ విషయం. అండ్ ఇన్నర్‌గా చూసుకుంటే బేసిక్ నీడ్స్ నిండిపోయి తృప్తి పడిపోయినంత మాత్రాన మనం ప్రశాంత జీవితం అని అనుకుని ఉండము. ఒక జోక్ ఉంది గదా! కడుపు ఖాళీగా ఉంటే ఒకటే ప్రాబ్లమ్ ఆకలి. కడుపు నిండిపోతే వందల ప్రాబ్లమ్‌లుంటాయంటారు. నెక్స్ట్ థింకింగ్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్. యానిమల్స్ థింక్ చేస్తాయి గానీ వెరీ లిమిటెడ్ అనుకోవచ్చు. బట్ హ్యూమన్ థింకింగ్ కేపబిలిటీ ఈస్ డిఫరెంట్. హ్యూమన్ ఫంక్షనల్ కేపబిలిటీ డిఫరెంట్. హ్యూమన్ క్రియేటివిటీ ఈస్ డిఫరెంట్. సో, హ్యూమన్ ఈస్ ప్రొవైడెడ్ విత్ వెరీ కాంప్లెక్స్ టూల్స్. అండ్ అక్కడ పాజిబిలిటీ ఉంది. కాన్షియస్ బీయింగ్ అంటే కేవలం ఇన్‌స్టెంట్స్ తృప్తి పరుచుకొని ఫుల్‌ఫిల్ అయిపోయే పొజిషన్ కాదు. కాన్షియస్‌గా ఉండగలిగే బీయింగ్ ఉంది. కాన్షియస్‌గా ఈ కెన్ వర్క్. సింపుల్ కాన్షియస్‌నెస్ కాదు. బియాండ్ దట్ కాన్షియస్‌నెస్‌లో వర్క్ చేయగలడు. మనిషి తన మైండ్‌లో ఏమవుతుందో కూడా తను ఆబ్జెక్టిఫై చేసి చూడగలడు. ఇట్ ఈస్ సింపుల్ యానిమల్ కాన్షియస్‌నెస్ కాదది. బట్ అలాంటి పాజిబిలిటీని జస్ట్ ఐడెంటిఫై అవ్వటం వలన నేను నేను ఫలానా దాంతో దేనితో ఐడెంటిఫై అవుతున్నావు అల్టిమేట్‌గా చెప్తే నీ శరీరంతో, నీ మనసుతో నువ్వు ఐడెంటిఫై అయిపోతుంటావు. ఏది చెప్పినా దాని యొక్క భాగమే గదా! సో, ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతున్నావో, ఈ ఐడెంటిఫైలోనే సెపరేటెడ్‌నెస్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఐడెంటిటీలోనే. సో, సెపరేట్‌నెస్ ఫీలింగ్‌లో అయిన తర్వాత ఆటోమేటిక్‌గా నీకు యూనివర్సల్‌గా ఐ యామ్ ఎ యూనివర్సల్ మదర్ అనే ఫీలింగ్ ఉండదు. సో, నీ డిజైర్స్ అన్నీ నీ సెల్ఫ్ గోల్ ఓరియెంటెడ్‌గా, నీ సెల్ఫ్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. సెల్ఫ్ డైరెక్టెడ్‌గానే ఉంటాయి. సో, కాన్షియస్ హ్యూమన్ బీయింగ్ ఏర్పడాల్సిన వాడు యానిమల్ కింద ఏర్పడినట్టు ప్రెజెంట్. హ్యూమన్ బీయింగ్ బదులు హ్యూమన్ యానిమల్. కంపల్సివ్ బీయింగ్ అన్నమాట అది.
So the human being has come with the possibility of being a completely conscious being rather than a compulsive one. We can choose to be whichever way we want. మనకు ఆ ఆప్షన్ ఉంది. నువ్వు డివినిటీ అవుదాం అనుకుంటున్నావా? డిమైన్ అవుదాం అనుకుంటున్నావా? నీ చేతిలో ఉంది. ఆ టోటల్ స్పెక్ట్రమ్‌లో ఏ పొజిషన్‌లో ఉంటావు అనుకునేది. మనకి ఫిక్స్డ్ నేచర్ లేదు. కానీ ఈ ఫ్లూయిడిటీ ఏదైతే ఉందో దీని వల్ల సఫర్ అవుతున్నాం. సో ఏదైతే మంచి ఫినామినల్ గిఫ్ట్ కిందొచ్చిందో ఆ ఫ్రీడమ్‌ని దాంతోనే సఫర్ అవుతున్నాం మనం. మోస్ట్ పీపుల్ హావ్ టర్న్డ్ ఇంటూ హ్యూమన్ యానిమల్స్, నాట్ హ్యూమన్ బీయింగ్స్. వి హావ్ frittered away our freedom, bartered and sold to external authorities, whether parental, religious, cultural, political. Instead of exercising the freedom of consciousness, of choice, we have brought into vices that have told us that to be human is to be limited, even sinful. సో, మనిషి పుట్టకత, జన్మత పాపాత్ముడు అనే నొటేషన్‌లోకెళ్ళిపోయాం. పాపం అనేది కూడా జీవితంలో ఒక భాగం. సఫరింగ్ గూడా జీవితంలో ఒక భాగం అనుకుంటున్నాం. సఫరింగ్ ఎప్పుడుంటుంది? అన్‌కాన్షియస్ ఇగ్నోరెన్స్ స్టేట్‌లోనే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ బీయింగ్ ది ఫైనెస్ట్ క్రీచర్ ఆన్ ద ప్లానెట్ మనకిచ్చిన పాసిబిలిటీ ఏమో కాన్షియస్ బీయింగ్ అంటే అద్భుతమైన రోల్ ప్లే చేయొచ్చు ఈ యూనివర్స్‌లో, ఎగ్జిస్టెన్స్‌లో. కానీ వి హావ్ టర్న్డ్ ఇంటూ వర్స్ట్. మనమే వర్స్ట్‌గా టర్న్ అయ్యాం. వి కిల్ ఫర్ ప్లెజర్. ప్లెజర్ కోసం చంపుతావు. ప్రేమ కోసం చంపుతావు. కోపంతో చంపుతావు. నీ ఐడెంటిటీ కాపాడుకోవడానికి చంపుతావు. చంపడం అంటే డైరెక్ట్ బర్త్‌డే చేయకల్లా. వాడి మానసిక స్ట్రక్చర్‌ని మాటలతో కొలాప్స్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఈవెన్ దేవుడి కోసం కూడా చంపుకుంటావు. ఫర్ ఎనీథింగ్ దేనికోసమైనా సరే చంపుకోవడానికి రెడీయా నువ్వు. సో, ఎలాంటి క్రూకెడ్ యానిమల్‌ని అన్‌లాష్ చేసావు. దీనికి కారణం కూడా ఏమిటి? ఎగ్జిస్టెన్స్ ఒక ప్లాన్‌లోనే ఉంది. ఎగ్జిస్టెన్స్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ అవ్వాలి. ఇన్వల్యూషన్ సైకిల్‌లో. ఇన్వల్యూషన్ సైకిల్‌లో బ్యాక్‌కెళ్ళటానికి ఛాన్స్ లేదు. డివైన్ ఫ్రాగ్మెంట్ గైడ్ చేయటానికి ఛాన్స్ లేదు. అది విట్‌నెసింగ్ రోలే ప్లే చేయాలి. సో, 21 ఎటర్నిటీసు నువ్వు ఫైనెస్ట్ డివినిటీ స్టేట్ నుండి క్రూకెడ్ యానిమల్ స్టేట్ దాకా ఎక్స్‌పీరియన్స్ అవుతయ్యావు. ఇదంతా నీకు వాసనాస్ రూపంలో, థాట్ ప్యాటర్న్స్ రూపంలో, కర్మ రూపంలో అక్యుములేట్ అయ్యుంది. నౌ ఎవల్యూషన్ ఫేజ్ ఆఫ్ సైకిల్‌లో ఎగ్జిస్టెన్స్‌లో నువ్వు మళ్ళా 21 ఎటర్నిటీస్ ట్రావెల్ అవుతున్నప్పుడు టూలో ఉండే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేన్స్ యానిమలిస్టికే నువ్వు. బట్ ఫోర్త్‌కొచ్చేప్పటికి యూ ఆర్ ఏ పాజిబిలిటీ బయటపడుతుంది. ఇక్కడ ఫోర్త్ లెవెల్‌కొచ్చేప్పటికి నీకు ఆల్‌మోస్ట్ ఆల్ ఏర్పడుతుండే యాస్ట్రల్ బాడీ ఉందే అది అడ్వాన్స్‌డ్‌ది. అంతకుముందు ఏ యాస్ట్రల్ బాడీ అయితే డౌన్‌వర్డ్ ఆర్క్‌లో ఏర్పడి ఉందో అలాంటిదే రిప్లికా ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడు అట్‌లీస్ట్ అనుమానం అంటూ వస్తుంది. ఏంటి నేను శరీరం, మనసు కాకుండా ఇంకేమన్నా ఉందా? అట్లా అన్నట్టు అట్‌లీస్ట్ ఒక అనుమానం అంటూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గూడా ఎవల్యూషన్ ప్రాసెస్‌లో గూడా ఈ 21 ఎటర్నిటీసు కొన్ని లక్షల జన్మలు ఇలాగే ఎగ్జిస్టెన్స్‌తో ఎవాల్యుయేట్ అవుతూ వెళ్ళిపోదావా? ప్రవాహంలో కొట్టుకెళ్తావా? నువ్వు ఈత కొట్టుకుంటూ బయట పడతావా? దట్ ఈస్ ఆప్షన్ అని చెప్తున్నాం గదా! సో, ఎంటైర్ కర్మ సిద్ధాంతం, పునర్జన్మ గురించి అండ్ క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ యొక్క స్వభావాలు ఇవన్నీ అవగాహనలోకి తెచ్చుకుంటూ ఉంటే అండర్‌స్టాండింగ్ పొజిషన్‌లోకొస్తే ఆటోమేటిక్‌గా వాట్ నీడ్ టు బి డన్ విత్ యువర్ లైఫ్ ఇన్ థిస్ లైఫ్ యూ విల్ డూ. అందుకని ఎవరు ఏం చెప్పక్కర్లా. ఇక్కడ డిజైర్ ఏమి ఉండదు. అంటే యోగా ప్రాక్టీస్ చేస్తే, యోగాసనాలేసుకుంటే, లేదా పతంజలి చెప్పినట్టు అష్టాంగ యోగ మార్గాన్ని పాటిస్తే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ చేసుకుంటే నేను దేవుడి దగ్గరికెళ్ళిపోతానా? నాకు జన్మరాహిత్యం పొందుతానా?
అనే ఒక డిజైర్‌తో చేస్తుంటే మళ్ళక్కడ హాంకరింగే వస్తుంది. అండర్‌స్టాండింగ్ చేసుకుంటే అండర్‌స్టాండింగ్‌లోంచి ఆటోమేటిక్‌గా నేచురల్ రెస్పాన్స్ వస్తుంది. ఈ అండర్‌స్టాండింగ్ అంతా భాష రూపంలో నీ లోపల ఒక ఫైల్ ఏర్పడటానికి, భాష రూపంలో నీకు ఉన్న ఇగ్నోరెన్స్ నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. బట్ నీతో, నీ లైఫ్‌తో నువ్వు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు మటుకు నీకు అది రియాలిటీ అవుతుంది. అప్పుడు మాత్రమే ట్రూత్ వైపుకి నువ్వు ప్రయాణం చేస్తావు.